హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను మామూలు రెగ్యులర్గా పప్పుచారు కాకుండా కొంచెం డిఫరెంట్గా మన పెసరపప్పుతో పప్పుచారు చేశాండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా అదిరిపోయింది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి, చక్కగా ఫేవరెట్ అయిపోతారు. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈ పెసరపప్పు చారు చేస్తున్నానండి. దీనికోసం అని చెప్పేసి నేను ఒక రైస్ కుక్కర్ ఉంది కదా, ఈ కప్తో ఒక కప్పు తీసుకున్నాను అనమాట. దీన్ని శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకొని మనం దీన్ని వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. చూడండి, పప్పుకి ఎప్పుడైనా ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ సరిపోతుందండి, అంతకు మించి అయితే అవసరం లేదు. దీన్ని కనుక మనం ముందుగానే నానబెట్టుకుంటే కనుక మన కుక్కరు 2 విజిల్స్ సరిపోతుందండి. లేదు ఇట్లా డైరెక్ట్ ఇప్పుడు నేను వేసినట్టు కనుక మీరు వేసుకుంటే కనుక ఒక 3 విజిల్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేస్తున్నానండి, కొంచెం పెద్ద ముక్కలుగా. అలాగే ఒక టమాటో కూడా అండి, దీన్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవ్వండి ఆనియన్స్ ఇట్లా, ఎందుకంటే ఇంకా తాలింపులో మనం ఆనియన్స్ వేయమండి ఇందులోనే. అలాగే చూడండి, టమాటా కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపట్ల మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనము 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదిగోండి, పప్పు కోసం అని చెప్పేసి 4 నుంచి 5 పచ్చిమిర్చి అనమాట. అలాగే ఎల్లిపాయలు, పీల్ తీసుకున్న ఎల్లిపాయలు ఒక 5 అండి. ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి పచ్చాగా. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా. 3 విజిల్స్ తర్వాత మన పప్పు మంచిగా ఇట్లా వచ్చిందనమాట, కుక్ అయిపోయింది చక్కగా. చూసారా? దీన్ని ఇప్పుడు మనము కొంచెం కారం అండి, మనం పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. కొంచెమే వేసుకుంటున్నాం అనమాట, కొంచెం కారం. రుచికి సరిపడినంత ఉప్పు అండి, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం మెదుపుకోవాలి చక్కగా. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా, మంచిగా దీన్ని మనము మెదిపేసుకోవాలి. దీనికోసమని నేను చింతపండు ముందుగా నానబెట్టుకొని వాటర్ జ్యూస్ చేసుకున్నాను అండి. ఈ వాటర్ కూడా మొత్తం కలిపి మనం ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోయాలన్నమాట. ఇప్పుడు 3 గ్లాసులు మనము దీంతో కలిపి 3 గ్లాసులు వాటర్ మనం యాడ్ చేయాలండి. చింతపండు వద్దు అనుకుంటే కనుక మీరు కొంచెం ఎక్కువగా టమాటా వేసుకుంటే సరిపోతుందండి. మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, చూడండి, ఈ కన్సిస్టెన్సీ మన పప్పుచారు ఉంది. మీరు ఇంకా కొంచెం వాటర్ కావాలంటే మీరు యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఏంటంటే అండి, మనం మంచిగా కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు కూడా కర్రీ లీఫ్ కూడా ఇందులో వేసుకోవాలి. అండ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర ఇలా మిక్సీ వేసుకున్నాను కదా, దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని మనము స్టవ్ పైన కొంచెం మాడకుండా ఇట్లా మధ్యలో కలుపుకుంటూ మనము స్టవ్ మీద మంచిగా ఈ పప్పుచారుని తెరిగే విధంగా మనము ఉంచుకోవాలి. ఇదిగోండి, మన పప్పుచారు మంచిగా తెరిగిపోతుందండి. చూసారా చక్కగా. ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు కొంచెం తక్కువైతే వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుందండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకోవాలి. పోపులో మనం ఏమి యూజ్ చేయమన్నమాట, ఓన్లీ పోపు గింజలు, ఎల్లిపాయ 2 దంచేసి వేస్తామండి, అంతే. ఇవ్వండి, ఈ పెసరపప్పుకి ఇప్పుడు మనము తాలింపు ఏం లేవు, తాలింపు గింజలు, ఒక ఎల్లిపాయలు అండి, అంతే ఆయిల్లో. దీన్ని ఇప్పుడు మనము పోపు పెట్టేస్తున్నాం. దీనికి మన పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. చూడండి, మన పెసరపప్పు పప్పుచారు అండి. ఇందులో మనం వేసిన పచ్చిమిర్చి మిక్సీ వేసా కదండి, పప్పు ఉడికిన తర్వాత అది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.